స్నాజీ సర్జన్తో బేలియన్ లవ్ను వెలుకుతీసే మరో చర్చకు స్వాగతం. ఈరోజు మనం చనుమన అంటే నిపుల్ మరియు ఏరియోలా సమస్యల గురించి మాట్లాడుకుందాం. మన సర్జికల్ ప్రాక్టీస్లో ఇవి తరచుగా చూస్తూనే ఉంటాం కదా, కాబట్టి వీటిపై కొంచెం వివరంగా చర్చిద్దాం. ముందుగా నిపుల్ ఇన్వర్జన్, రిట్రాక్షన్ గురించి మొదలు పెడదామా? తప్పకుండా. మామూలుగా అమ్మాయిల్లో 11-12 ఇయర్స్కి తెలార్చి మొదలయ్యి 14-16 ఇయర్స్ వచ్చేసరికి ఆ మెయిన్ మిల్క్ డక్ట్స్ పెరిగి నిపుల్ బయటకొస్తుంది కదా. అవును. అయితే కొన్నిసార్లు ఆ పాలనాళాలు సరిగా పొడవు పెరగవన్నమాట. అలా పెరగనప్పుడు నిపిల్ బయటకు రాకుండా లోపలికే ఉండిపోతుంది. దాన్నే మనం నిపిల్ ఇన్వర్షన్ అంటాం. ఇది కంజునిటల్. దీనివల్లొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ముఖ్యంగా తల్లి పాలు పట్టడంలో ఇబ్బంది ఉంటుంది. ఇంకా లోపల డెబ్రిస్ అంటే వ్యర్థాలు చేరి ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. కానీ ఒక విషయం, దీనివల్ల రొమ్ము క్యాన్సర్ రిస్క్ అయితే పెరగదు. అది గుర్తుంచుకోవాలి. ఓకే, మరి నిపుల్ రిట్రాక్షన్ సంగతేంటి? అది తర్వాత వస్తుందన్నారు కదా. అవును, కరెక్ట్. అది ఎక్వైర్డ్ ప్రాబ్లం. అంటే పుట్టుకతో రాదు, తర్వాత వస్తుంది. సాధారణంగా మెయిన్ డక్ట్స్ చుట్టూ ఫైబ్రోసిస్ అంటే గట్టిపడ్డం వల్ల వస్తుంది. దీనికి ఇన్వర్షన్కి తేడా ఏంటి? ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే, ఈ రిట్రాక్షన్ కొత్తగా మొదలైతే అంటే రీసెంట్ ఆన్సెట్ అయితే అరుదుగా అయినా సరే లోపల ఏదైనా మ్యాలిగ్నెన్సీ ఉండొచ్చా? అవును, అంతర్లీనంగా కార్సినోమా ఉండే అవకాశం అనుమానించాలి. తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయాలి. అదే ఇది చాలా కాలంగా ఉంది అంటే లాంగ్ స్టాండింగ్ అనుకోండి, అప్పుడు పెరిడక్టల్ మాస్టైటిస్ చాలా కామన్ కారణం. ఓకే, ఆ రిట్రాక్షన్ కనిపించే విధానంలో కూడా ఏమైనా క్లూజ్ ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు అది అడ్డంగా చీల్కలా ఉందనుకోండి, ట్రాన్స్ఫర్ స్లిట్ లాగా. ఫిష్ మౌత్ అంటారు కదా. అవును, అలా ఉంటే అది ఎక్కువగా పెరిడక్టల్ మాస్టైటిస్ని సూచిస్తుంది. అదే గుండ్రంగా సర్కంఫరెన్షియల్గా లోపలికి లాక్కుపోయి ఉంటే అప్పుడు కార్సినోమా అనుమానం ఎక్కువ. ఇన్వర్షన్ లాగే దీనివల్ల కూడా పాలివ్వడంలో సమస్యలు, స్రావాలు నిలిచిపోయి ఇన్ఫెక్షన్లు రావడం ఇవన్నీ ఉంటాయి. సరే, చికిత్స విషయానికొస్తే మైల్డ్ కేసుల్లో ఏం చెయ్యొచ్చు? చాలా స్వల్పంగా ఉంటే, అంటే జస్ట్ వేళ్లతో సున్నితంగా లాగితే బయటికి వస్తుంటే కొన్నిసార్లు అదే సరిపోతుంది. జెంటిల్ ట్రాక్షన్ ట్రై చేయొచ్చు. సర్జరీ అవసరమైతే? సర్జరీ ఉంది కానీ చేస్తే కొన్ని ఇబ్బందులున్నాయి. ఆ పాలనాళాలు కట్టయ్యే ప్రమాదముంది. దానివల్ల ఫ్యూచర్లో పాలివ్వటం సాధ్యం కాకపోవచ్చు. ఇంకా నిప్పుల్ సెన్సేషన్ కూడా పోయే అవకాశముంది. ఇవన్నీ పేషెంట్కి వివరంగా చెప్పాలి. కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అవును, కొన్ని మెకానికల్ సక్షన్ డివైజులు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి కూడా కొంత హెల్ప్ చేయొచ్చు. ఓకే, ఇక మరో కామన్ ఇష్యూ, ముఖ్యంగా పాలిచ్చే తల్లుల్లో చూసేది క్రాక్డ్ నిప్పుల్. అవును, ఇది లాక్టేటింగ్ మదర్స్లో దాదాపు 10% మందిలో చూస్తాం. కారణం, బిడ్డ పాలు తాగేటప్పుడు క్రియేట్ అయ్యే ఆ స్ట్రాంగ్ నెగటివ్ ప్రెషర్, ఆ సకింగ్ ఫోర్స్ వల్ల వస్తుంది. అది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది? మొదట ఒక చిన్న బొబ్బలా వస్తుంది. అది పగిలి చిన్న పుండులాగా, ఒక క్రాక్ లాగా మారుతుంది. ఇందులో ఇన్ఫెక్షన్ చేరితే ప్రమాదమా? ఖచ్చితంగా. ఆ పగులు ద్వారా బ్యాక్టీరియా గానీ ఫంగస్ కానీ లోపలికి వెళితే అది లాక్టేషనల్ మాస్టైటిస్కి దారితీయవచ్చు. మరి దీని మేనేజ్మెంట్? ఫస్ట్ ఆ నిప్పుల్కి రెస్ట్ ఇవ్వాలి. ఒక 48 గంటల పాటు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపి పాలను పంపుతో తీసేయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో, మరి ఘాటుగా లేని మాయిశ్చరైజింగ్ సబ్బుతో క్లీన్ చేయాలి. యాంటీమైక్రోబియల్ క్రీమ్స్ అంటే ముప్పిరోసిన్ లాంటివి రాస్తే హెల్ప్ అవుతుంది. సరే, ఇవి కాకుండా ఇంకా కొన్ని నిపుల్, ఏరియోలా కండిషన్స్ గురించి క్లుప్తంగా చెప్తారా? పాపిల్లోమా ఒకటి. ఇది మామూలు స్కిన్ పాపిల్లోమా లాంటిదే. చిన్నదిగా ఉంటుంది. సింపుల్గా ఒక చిన్న డిస్క్ ఆఫ్ స్కిన్తో పాటు ఎక్సైజ్ చేయొచ్చు. లేదంటే దాని బేస్ దగ్గర ఒక దారంతో కడితే లైగేషన్, అదే ఊడిపోతుంది. ఓకే. ఇంకోటి మాంట్గోమెరీ గ్లాండ్ రిటెన్షన్ సిస్ట్. ఏరియోలా మీద చిన్న చిన్న గ్రంథులుంటాయి కదా, మాంట్గోమెరీ ట్యూబర్కిల్స్. అవును, సెబమ్ ప్రొడ్యూస్ చేస్తాయి. కరెక్ట్. అవి ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోయి సెబేషియస్ సిస్ట్ లాగా తయారవుతాయి. దీనికి సాధారణంగా ట్రీట్మెంట్ అవసరం లేదు. కానీ ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం దాన్ని తీసేయాల్సుంటుంది. ఎక్సైజ్ చెయ్యాలి. నిపుల్ లేదా ఏరియోలా మీద ఎగ్జిమా కూడా అప్పుడప్పుడు చూస్తాం కదా. అవును, అది కొంచెం అరుదు. కానీ వస్తే తరచుగా రెండు వైపులా వస్తుంది, బైలాటరల్గా. శరీరంలో వేరే చోట్ల ఎగ్జిమా ఉన్నవాళ్లలో ఇది కనిపించే అవకాశం ఎక్కువ. ట్రీట్మెంట్? దీనికి 0.1% బీటామెథసోన్ లాంటి స్టెరాయిడ్ క్రీమ్స్, మాయిశ్చరైజింగ్ సోప్స్ వాడాలి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ ట్రీట్మెంట్కి తగ్గకపోతే పాజెట్స్ డిసీజ్ ఆఫ్ ద నిప్పుల్ని మనం ఎక్స్క్లూడ్ చెయ్యాలి. దానికోసం వెజ్ బయాప్సీ తప్పనిసరి. రైట్, పాజెట్స్ డిసీజ్ ఇది చాలా సీరియస్ కండిషన్ కదా, దీని గురించి కొంచెం చెప్పండి. అవును,
పాజెట్స్ డిసీజ్ ఆఫ్ ద నిప్పుల్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డక్టల్ కార్సినోమా ఇన్ సిటు DCIS. ఇది నిప్పుల్లోనే మొదలవుతుంది. చూడ్టానికే నిప్పుల్ కోసుకుపోయినట్టు ఎరోజన్లాగా కనిపిస్తుంది. ఎగ్జిమాలాగే అనిపించవచ్చు మొదట్లో. ఇది నెమ్మదిగా నిప్పుల్ని మొత్తం డెస్ట్రాయ్ చేసి ఏరియోలా మీదకి స్ప్రెడ్ అవుతుంది. ఇది అక్కడితో ఆగకుండా ఇన్వేజివ్గా మారి అంటే లోపలికి చొచ్చుకుపోయి యాక్సిలరీ లింఫ్ నోడ్స్కి కూడా వ్యాపించగలదు. ఓ, కాబట్టి డయాగ్నోసిస్ చాలా కీలకం. ఎలా కన్ఫర్మ్ చేస్తారు? మేనేజ్మెంట్ ఏంటి? దీనికి కూడా మన స్టాండర్డ్ ట్రిపుల్ అసెస్మెంట్ చాలా ముఖ్యం. క్లినికల్ ఎగ్జామినేషన్, ఇమేజింగ్, బయాప్సీ. ముఖ్యంగా లోపల అంటే అండర్లయింగ్గా ఇంకేదైనా మాలిగ్నెన్సీ ఉందా లేదా అని చూడాలి. ఒకవేళ లోపల వేరే మ్యాలిగ్నెన్సీ లేకపోతే? అండర్లయింగ్ మాలిగ్నెన్సీ లేకపోతే సెంట్రల్ కోర్ ఎక్సెషన్ చేస్తాం. అంటే నిపిల్, ఏరియోలా ఇంకా దాని కిందున్న మేజర్ డక్ట్స్ని ఒక కోన్ షేప్లో పెక్టోరాలిస్ మేజర్ ఫేషియా వరకు తీసేస్తాం. తీసేసి ఆ తర్వాత రేడియోథెరపీ ఇస్తాం. ఒకవేళ అండర్లయింగ్ మ్యాలిగ్నెన్సీ ఉంటే? అప్పుడు డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ అండ్ టైప్ మాస్టెక్టమీ అంటే రొమ్ము మొత్తం తీసేయడం. దాంతోపాటు ఆక్సిలరీ లింఫ్ నోడ్స్ ఇవాల్యుయేషన్ కూడా చేయాల్సుంటుంది. అర్థమైంది. చాలా క్లియర్గా చెప్పారు. ఈరోజు మనం నిపుల్, ఏరియోలా సమస్యల గురించి, ముఖ్యంగా వాటి డయాగ్నోసిస్, మేనేజ్మెంట్ గురించి చాలా విషయాలు చర్చించుకున్నాం. అవును. ఇక్కడ మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది కొన్నిసార్లు ఎగ్జిమా లాంటి సాధారణ సమస్యలు, పాజెట్స్ లాంటి ప్రమాదకరమైన సమస్యలు చూడటానికి ఒకేలా ఉండొచ్చు. కాబట్టి మన క్లినికల్ సస్పిషన్ అంటే అనుమానం చాలా ముఖ్యం. సరైన టైంలో సరైన డయాగ్నోస్టిక్ టెస్టులు చేయడం ద్వారా డయాగ్నోసిస్లో ఆలస్యం జరగకుండా చూడాలి. దీనిపై మనం ఎప్పుడూ దృష్టి పెట్టాలి. మా చర్చ విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.